సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శివనగర్ శివాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన భక్తులు. గిరిజనులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ సందీప్ కుమార్ సూచన. గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు బిర్సా ముండా, బీజేపీ నాయకులు వెల్లడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ శివసాయిబాబా దేవస్థానం శివనగర్ శివాలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో గల సాయిబాబా ఆలయంలో పౌర్ణమి సందర్భంగా భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పౌరాణిక కథలతో సత్యనారాయణ స్వామి చరిత్రను వివరిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయిబాబాకు హారతి కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత స్నానాలు చేస్తున్నారు, శివార్చన చేస్తున్నారు. బండ్లైనటువంటి భోగాలు విప్పు చూసేసరికి దైవ మాయ చేత రాజుగారు ఇచ్చినటువంటి ధనమంతా అదృశ్యమైపోయింది. లతా పత్రాదికం సేవ ఆకులు కట్టల కందమూలాలు కనబడుతున్నాయి. ఇద్దరు మూర్ఛకొచ్చి పడిపోయినారు. అల్లుడు తెలివి తెచ్చుకొని మామలు చెప్పుకొని మధ్యలో కనబడ్డటువంటి వారు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. సాధువులు సత్పురుషులు సద్గురువుల దర్శనాన్ని చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది. కనుక మధ్యలో కనబడ్డటువంటి వారు సామాన్యమైన సాధువు కాదు అని తెలియజేసినటువంటి వారై ఆలోచిస్తే లాభం ఏమున్నది. నారాయణ అనుకున్నారణ్యం వెతికేసరికి మరి చెట్టుకి దగ్గర కదా పట్నం వనమాల విభూషితం. తెల్లని శరీర ఛాయలవాడి చతుర్భుజుండై శంఖము చక్రము గదా పద్మము వనమాలాల చేత దివ్య మంగళమూర్తి యొక్క దివ్య దర్శనాన్ని చూపించేసరికి మాయలో ఉన్నటువంటి మానవులను కాస్తాని కాంతిని ఈ నయనాలతో చూడజాలుతున్నామయ్యాని మాయను తొలగించేసరికి వారు దర్శనం చేస్తున్నారు. కాఠిన్యం పోయింది. దానధర్మాలు చేస్తూ వస్తున్నారట. కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుతంగా రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగ జరిగింది. మన పంతులు శ్రీనివాస్ పంతులు గారు వారు చాలా చక్కగా సుమారు ఒక 60 జంటలు 50 నుంచి 60 జంటల పైన ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నారు. సో ఇది నేను చాలా సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతంగా కన్నుల పండుగ జరగడం అనేది ఈరోజు చూశాను. మనకు ప్రతి కార్తీక పౌర్ణమికి ఎప్పుడైనా జరుగుతూనే ఉంది, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. 50 నుంచి 60 జంటలు కూర్చున్నారు. ప్రశాంతంగా పూజా కార్యక్రమం కూడా బాగా జరిగింది. సో ఈ కార్యక్రమం అందరూ కూడా మన ఈ భక్తులందరూ కూడా రమా సహిత సత్యనారాయణ స్వామి గారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభించాలని, వారి యొక్క కోరికలన్నీ తీరాలని నేను అయ్యప్ప భక్తులుగా ఈరోజు నేను కూడా సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నాం.
సో చాలా ప్రశాంతంగా అద్భుతంగా జరిగింది కాబట్టి మన రమా సైకిల్ సత్యనారాయణ అందరి యొక్క ఆశలు ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. గిరిజనులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ధర్తీ అవజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ గిరిజన సంక్షేమం సంకల్పం నుంచి సత్వర ఆచరణ దిశగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా కొనియాడారు. దేశంలోని 63,843 గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 79.156 కోట్లతో రానున్న 5 ఏళ్లలో కనీస వసతులు కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి, వసతి, విద్య, ఉపాధి కల్పన కోసం ఈ పథకాన్ని బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రారంభించిందని వెల్లడించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో DTWO జనార్దన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అక్కపెల్లి రాజవ్వ ఇటీవల మరణించగా 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అక్కపెల్లి రాజవ్వ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. 36వ వార్డు కౌన్సిలర్గా కల్లూరి రాజు తమకు అండగా నిలిచిన కౌన్సిలర్కు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డ వెంకటేష్, కొక్కుల నర్సయ్య, కోడూరి మల్లేశం, అడిగొప్పల దేవదాస్, లింగంపల్లి దేవయ్య, కొండి రాజు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 36వ వార్డు కౌన్సిలర్ గారు కల్లూరి ఆర్య గారు మనకి ఎప్పుడు ఎంత నుండి మనందరికీ సాయం చేస్తూనే ఉంటారు. ఈరోజు మా అమ్మమ్మ చనిపోయిన కారణంగా అన్నగారు 2 వేల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇలా మంచి మనసు ఇంకెందుకు సాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు బిర్సా ముండా అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురుగా నిలిచి పోరాడిన యోధుడు బిర్సా ముండా అని బీజేపీ సీనియర్ నాయకులు ఆడేపు రవీందర్ అన్నారు. ఆయన 150వ జయంతి వేడుకలను భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం, ఆయనకు సముచిత స్థానం కల్పించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, రాంప్రసాద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా యొక్క 150వ జయంతి సందర్భంగా మరి ఎస్టీ మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా అద్భుతమైన విషయం. 1875లో మరి జార్ఖండ్ ఒక గల్బిత అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం మిషనరీ స్కూల్లో జరిగితే అక్కడ బ్రిటిష్ వాళ్ళు మిషనరీ ఏతుందో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ అక్కడ ఉన్న ఆదివాసులను గిరిజనులను మతం మార్చే క్రమంలో ఆయన గమనించి వెంబడే ఆ స్కూల్కు బంద్ చేసి ఇంకా వేరే స్కూల్కు పోవడం, మరి అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను గమనించి ఇంకా పన్ను కావచ్చు, ఆస్తి పన్ను కావచ్చు, లేదా ఇంకా ఈ భూమి మీద పన్ను విషయంలో ఆయన పోరాటం చేసి మరి గిరిజనులందరినీ ఏకీకృతం చేసి ఒక పద్ధతిలో ముందరికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన సేవలు గుర్తించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ సెంట్రల్లో ఆయన స్థిరపడడం, అంతేకాకుండా రాంచీలో ఉన్నటువంటి విమానాశ్రయం పేరు కూడా భగవాన్ బిర్సా ముండా పేరు మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా మొన్ననే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ధర్తీ ఆబా గ్రామీణ ఉత్కర్ష్ యోజన అనేటువంటి కార్యక్రమం ప్రారంభించి మరి దాదాపు 80,000 కోట్లు, దానిలో 5,000 కోట్ల 5 కోట్ల గిరిజనులకు సంబంధించిన వాళ్ళకు మౌలిక సదుపాయాలు, ఇంటి నిర్మాణాలు, విద్యుత్ లేదా రోడ్డు సౌకర్యాలు అట్లాంటి వాటికి కేటాయించడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం. మరి వాళ్ళు కూడా అట్లాంటి ఉన్నటువంటి ఎక్కడో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ కేంద్ర పథకాలు అందజేసి వాళ్ళు కూడా ఉన్నత స్థితికి తీసుకురావాలన్నటువంటి గొప్ప ఆశయంతో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులను అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో యువత నడిచి స్ఫూర్తిదాయకంగా మెదలాలని, భారతదేశ ఉన్నతికి పాటుపడాలని కోరుకుంటూ బోలో భారత్ మాతాకి జై. శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా గారి జయంతి కార్యక్రమం అంబేద్కర్ చౌరస్తాలో జరపడం జరుగుతుంది. ఈ భగవాన్ బిర్సా ముండా అతను గిరిజన నాయకుడు, ఆదివాసీ నాయకుడు. ఇతను 20 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఒక 400 మందిని తన సైనికులుగా తయారు చేసుకొని బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారి యొక్క హక్కులను సాధించుకున్నారు. అదేవిధంగా అతని సేవలను గుర్తించి
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ హాల్లో అతని చిత్రపటాన్ని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా అతనిలాగానే ఇంకా చాలామంది మరుగున పడిపోయి ఉన్నారు. మా గిరిజన నాయకులు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ గుర్తించి వారి యొక్క సేవలను మా చరిత్ర పుస్తకాల్లో కానీ మా ఇప్పుడు స్కూల్ పుస్తకాల్లో కానీ చేర్చాలని మరి అందరికీ నా యొక్క గిరిజన నాయకులు ఆదివాసీ నాయకుల యొక్క పోరాటాలు తెలియజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేసినందుకు మేము గర్వపడుతున్నాం. భారత్ మాతాకి జై. తంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజల కోసం సిపిఐ పార్టీ చేసిన పోరాటాలను ప్రజలకు వివరించారు. డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని వాడవాడలా జెండా పండుగ కార్యక్రమాలను కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గుండి వేణు అన్నారు. దేశం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. దేశంలో దోపిడీ ఎట్టి చాకిరీ బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగులేని తిరుగుబాట్లను ప్రజలకు నాయకత్వం వహించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా WTOకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని రైతాంగాన్ని సమీకరించింది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించాయని ఆయన అన్నారు. పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాడేది కమ్యూనిస్టు పార్టీలే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు, సిపిఐ నాయకులు సురేందర్, వెంకటరెడ్డి, తిరుపతి, బాలరాజు, మల్లేశం, చంద్రం, నరేష్, బాల మల్లేష్, రాజయ్య, బాలరాజు, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 20 నాటికి ఈ దేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ప్రారంభించింది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల కాలంలో అనన్యమైనటువంటి త్యాగాలు చేసింది. ఈ 100 సంవత్సరాల కాలంలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహణ చేసింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపుగా 3 లక్షల ఎకరాలు పేదలకు వంచినటువంటి చరిత్ర, అట్లాగే 3000 గ్రామాలు విముక్తి అయినటువంటి చరిత్ర, ఇవన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితంగానే జరిగాయి. అంతేకాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేసింది. ముఖ్యంగా మన ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కార్యక్రమాలు చేసింది. దున్నేవానికే భూమి కావాలని నినాదంతో పోరాటం చేసింది. ఎట్టి చాకిరి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గం చేస్తున్న కూలీ రేట్లకు పెంపుదలకై కూడా పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పాటులోను ఆ తెలంగాణ కూడా సామాజిక తెలంగాణ ఏర్పడాలని కొట్లాడిన దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దున్నేవానికే భూమి కావాలని నినాదించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దున్నేవానికే భూమితో పాటు నిత్యావసర ధరలకు అనుగుణంగా పెరిగినటువంటి కూలీలను కూడా ఇవాళ కార్మిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ ప్రజలు గెలిచిన నాటికి ఇవాళ 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో 3500 మందికి ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు ఇస్తానటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని కూడా ఈ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రైతు పండించినటువంటి పంటను ఐకేపీ సొసైటీ కేంద్రాల్లో మద్దతు ధర కొనుగోలు చేయాలి. కానీ వాళ్ళ కొంతమంది రైస్ మిల్ యజమానులు కానీ వ్యాపారస్తులు కానీ ఐకేపీ సొసైటీ కేంద్రాలకు తీసుకురాకుండానే దళారీలుగా వచ్చేసి తక్కువ ధరకు రైతుల దగ్గర కొనుగోలు చేసి వాళ్ళ ఎక్కువ ధరకు రైస్ మిల్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణంగా ప్రభుత్వం ప్రతి గింజను కూడా కొనాలి, చివరి గింజను కూడా కొనేటువంటి ప్రయత్నం చేయాలి. రైతులకు వేస్తున్నటువంటి డబ్బులు కూడా వెంటనే వాళ్ళ యొక్క ఖాతాలు వేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కార్తీక దీపాలను వెలిగిస్తూ తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాజన్నను దర్శించుకొని తరించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేకువజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానం ఆచరించి అత్యంత నియమనిష్టలతో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగిస్తే ఏడాదంతా దీపాలను వెలిగించిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రాజన్నకు అత్యంత ప్రీతిపదమైన కోడి మొక్కలు కట్టేసి అనంతరం రాజన్న దర్శనం చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ నుండి లహరి ఫంక్షన్ హాల్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ మేరకు స్థానిక లహరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కారకులు మనందరికీ సత్తాన్ని ప్రేమగా పెట్టుకొని అందరం కూడా జాలీగా సత్తాలతో గడిపేటువంటి మన నాలుగు సత్తాన ఇలా లైబ్రరీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారి మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా నాతో పాటు పాల్గొన్నటువంటి ప్రభుత్వ ఎంపీ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, మానకొండూరు శాసనసభ్యుడు చేసినటువంటి రాజేంద్రరావు గారు, గాంధీ గారు, డాక్టర్ నరసయ్య గారు, సంగీత శ్రీనివాస్ గారు, బాలరావు గారు, వెంకటస్వామి గారు, నారాయణ కుమార్ గారు, కుసరవి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మార్కెట్ చేసినట్టు సంజయరావు, మార్కెట్ చేసినట్టు వేదిక మీద కాంగ్రెస్ నాయకులు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో యువరాజుగా పరిపాలించిన కేటీఆర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పట్టుకునే కార్యక్రమాన్ని అందరికీ కూడా హృదయంగా తెలియజేస్తా ఉన్నా. అనేక అంశాలు ఒత్తిడి ఉన్నప్పటికీ కాంగ్రెస్ జెండా పట్టుకున్న అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు నాలుగు సత్తాన వాస్తవంగా మనందరూ చేసినటువంటి ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆనాటి నాయకులు సత్యనారాయణ చొక్కారావు గారు అత్యంత సన్నిహితంగా పనిచేసి ఆయన అందరూ కూడా పిల్లలుగా ఉండేటువంటి అన్న అంటే అటువంటి సత్తాన అందరితో ప్రేమగా ఉంటూ స్థానికంగా ఇక్కడికే పరిమితమై ఖండితానికి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పదవి కావాలి, చాలా కాలంగా శ్రమపడతా ఉన్నా అనే ఒక ఆకాంక్ష ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లైబ్రరీ ఇచ్చిందో తప్పకుండా భవిష్యత్తులో ఒక రాష్ట్ర స్థాయి బాధ్యతని ఇస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. పట్టుకుని పనిచేసిన మీకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులలో కష్టపడి పనిచేసిన నేను ఇంతకు చెప్పినట్టుగా 1978 నుంచి కాంగ్రెస్ కుటుంబంలో ఉండి కూడా మరి ఇన్ని రోజుల తర్వాత అవకాశం వచ్చిందంటే ఏదైనా శ్రమ ఉన్న ఆలోచించేంత దర్శనం కావాలని మాట్లాడుతారు. ఇలా శ్రమపడతారు చాలా మంది కార్యకర్తలు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరీంనగర్ లోక్సభ పరిధిలో 4 శాసనసభ్యులు ఉన్నాం, 3 పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు, పార్లమెంట్ అభ్యర్థులు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఈ పట్టికలో అందరినీ గతంలో ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇక్కడ కొంత గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అనేకమైనటువంటి చేనేత వర్గాలు కావచ్చు, లేదా దక్షిణ కాశీగా దేవతాన్ని కావచ్చు, తెలంగాణ కావచ్చు, అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 తారీఖున వచ్చినాడు. తప్పకుండా అనేక మంచి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. దీని తదుపరి జిల్లా కలెక్టరేట్ రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా షెడ్యూల్ పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి ఇవాళ ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాసనసభ ఎన్నికలైన పార్లమెంట్ ఎన్నికలు చాలా కట్టేసుకున్నా కొంత ముందుగా అడ్వాన్స్
కావడం వల్ల మనం ఓడిపోయినప్పుడు కూడా మనం పనిచేసినటువంటి విధానం ఈ జిల్లా పరిషత్తో సహా అన్ని పార్టీ కైవసం చేసుకునే విధంగా మీరంతా కష్టపడండి. ఎందుకంటే అందరం ఉంటామని మనం చేసుకోవాలి. మా ఎన్నికలు అయిపోయి మీ ఎన్నికల నిరుత్సాహపడే అవసరం లేదు. ఇవాళ 10 నెలల ప్రభుత్వంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి గల్లా ఎగిరేసి మాట్లాడగలిగే శక్తి మీద ఉంది. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 గంటల్లో మహిళలకు ఉచితంగా వస్త్ర ప్రయోగంతో పాటుగా దాంతో పాటుగా ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. రుణమాఫీకి కూడా దయచేసి క్షేత్రస్థాయిగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే జవాబు చెప్పడానికి మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే 1 లక్ష రూపాయల మాఫీ 1,50,000 2 లక్షలు చేసినప్పుడు కొంత గ్రూపులకు సంబంధించిన వీరుంటే ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ లోపల మొత్తం రుణమాఫీ చేసే బాధ్యత. అశ్వాపురం గ్రామ పంచాయతీలో కార్యదర్శి మల్లేశం ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం క్రింద భగవాన్ బిస్రా ముండా గారి 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జనజాతీయ గౌరవ దివాస్ మరియు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆదివాసులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేవా మండల అధ్యక్షుడు గుగులతు మోహన్ నాయక్, తేజవత్, సోమాల్ నాయక్, అజ్మీరా, కోటి నాయక్, మాజీ ఉప సర్పంచ్ భూక్యా చందులాల్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయించడం ద్వారా నేను ఈ ప్రతిజ్ఞను నెరవేరుస్తాను. ఇతరులను అలా చేయడానికి అనుమతించరని నేను నమ్ముతున్నాను. నేను ఈ ప్రతిజ్ఞ అమలును నాతో మొదలుపెట్టి నా కుటుంబం, నా ఇరుగు పొరుగు మరియు నా పెన్ను గ్రామం నుండి గ్రామానికి మరియు వీధి వీధికి ప్రచారం చేస్తాను. ఈ ప్రతిజ్ఞ చేయడానికి మరో 100 మందిని నేను ప్రోత్సహిస్తాను. నా ప్రతిజ్ఞను వారు పరిశుభ్రత కోసం కేటాయించేలా నేను కృషి చేస్తాను. పరిశుభ్రత దిశగా నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివనగర్ శివాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన భక్తులు. గిరిజనులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ సందీప్ కుమార్ సూచన. గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు బిర్సా ముండా, బీజేపీ నాయకులు వెల్లడి. ఇవి అప్డేట్స్. నమస్తే.